మానవుల అక్రమ రవాణాను అరికట్టాలంటూ 1956లోనే ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ రూపొందించిన దేశంలో ఇప్పటికీ ఏటా 40,000 మందిని అక్రమంగా బలవంతంగా తరలిస్తున్నారంటే ఈ చట్టం పనితీరు ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. చట్టాలు ఉన్నా మానవ అక్రమ రవాణా మాత్రం ఏటేటా వేల కోట్ల నుంచి లక్షల కోట్ల రూపాయల వ్యాపారంగా ఎదుగుతోంది. ఏటా కోట్ల మంది మనుషుల అక్రమ రవాణా, ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న నేరం, ఏటా $15 బిలియన్ అక్రమ వ్యాపారం. 2016లో దేశంలో 40,000 మంది అక్రమ రవాణా, కానీ నిందితులకు పడ్డ శిక్షలు మాత్రం 0. ఈ ఒక్క గణాంకాలు చాలు మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచంలో మానవుల అక్రమ రవాణా ఏ స్థాయిలో ఉందో చెప్పటానికి. ఓ చిన్న లెక్క చెప్తే ఈ వ్యాపారం ఎంత పెద్దగా వేళ్లూనుకుపోయిందో అర్థమవుతుంది. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగటానికి భారత్ పరుగులు తీస్తోంది. కేంద్ర పాలకులు మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ అంటూ కొత్త పథకాలు పెడతారు. డిమానిటైజేషన్, జీఎస్టీ వంటి నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థనే పరుగులు పెట్టిస్తామంటారు. ఇక ఏటా మన ఇస్రో రాకెట్లు దేశ విదేశాల శాటిలైట్లను పట్టుకుని ఆకాశంలోకి దూసుకెళ్తాయి. అభివృద్ధిలో పరుగులు తీసే అతిపెద్ద ప్రజాస్వామ్యమని మన నేతలు గగ్గోలు పెడతారు. ఆర్థిక శక్తిగా ఎదుగుతూ అగ్రరాజ్య స్థానానికి పోటీ పడే దేశాలలో మనది ముందుందని జబ్బలు చరుస్తాం. అంకెల రంకెలేస్తున్న సెన్సెక్స్, నిఫ్టీలను చూసి తొడలు కూడా కొడతాం. కానీ ఓ ఆడపిల్లను మాత్రం కాపాడుకోలేం. ఏటా అంగట్లో ఆడబొమ్మలుగా మారుతున్న అరాచకాన్ని మాత్రం అడ్డుకోలేం. మానవత్వానికి ఖరీదు కట్టి అమ్మేస్తున్న అక్రమాల్ని ఆపలేం. చిన్నారుల బాల్యాన్ని చిదిమేస్తున్న దారుణాల్ని నిలువరించలేం. అవును, అది అక్షరాలా నిజం. రాకెట్లు కట్టుకుని రోదసీలో కొత్త జీవితాలు ప్రారంభించాలనుకుంటున్న ఈ రోజుల్లో కూడా ఇంకా బానిసత్వపు భావజాలాలు పాతుకుపోయి ఉన్నాయి. అవును, మనుషుల్ని అక్రమంగా తరలించటం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇదెక్కడో అక్కడక్కడా అప్పుడప్పుడు జరుగుతున్న దారుణం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేరాలన్నింటిలోనూ 2వ అతిపెద్ద నేరం మానవుల అక్రమ రవాణాయే. భారత సరిహద్దుల్లో 3,500 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ని పట్టుకున్నారని తెలిసి నివ్వెరపోతాం. నిజానికి ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎప్పుడూ భారతీయ దళాలు స్వాధీనం చేసుకోలేదు. కానీ ఇప్పుడు ఇంత భారీగా పట్టుకున్న మొత్తాన్ని చూస్తుంటే మన దేశంలో డ్రగ్స్ ఏ స్థాయిలో విస్తరించాయో అర్థమవుతోంది. హైదరాబాద్లో స్కూలు పిల్లలు కూడా వాడుతున్నారని తెలిసి నివ్వెరపోతాం. కానీ అంతకు మించిన ప్రమాదం వాళ్ల చుట్టూనే ఆవహించుకుని కాచుక్కూచుందన్న విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోం. మీ పిల్లల దగ్గర నుంచి ఆఖరికి మీ వరకు అందరికీ పొంచి ఉన్న మహాప్రమాదం, మరో ప్రమాదం మానవుల అక్రమ రవాణా. ఎస్, హ్యూమన్ ట్రాఫికింగ్ చాప కింద నీరులా దేశాన్నే వణికిస్తున్న సమస్య. హ్యూమన్ ట్రాఫికింగ్ మానవత్వాన్ని కాలరాసి మనుషుల్ని మాంసపు ముద్దల్లా అమ్మేస్తున్న సమస్య. ముక్కు పచ్చలారని చిన్నారుల నుంచి అందమైన అమ్మాయిల వరకు ఆఖరికి మగాళ్లను కూడా అక్రమంగా తరలించేస్తున్నారు. సంతలో పశువులమ్మినట్టు అమ్మేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ కన్నా అతిపెద్ద సమస్య ఏదైనా ఉందా అంటే మానవుల అక్రమ రవాణాయే. డ్రగ్స్ బారిన పడితే డీ అడిక్షన్ సెంటర్లకు తీసుకువెళ్లి వారిని రక్షించుకోవచ్చు. కానీ ఆ వ్యక్తే కనిపించకుండా పోతే అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయిని కిడ్నాప్ చేసి విదేశాలకు అమ్మేస్తే ఇక ఆ తల్లిదండ్రుల కడుపుకోత తీరేదెట్లా? బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించుకున్న అమ్మాయిలు ఇలా అన్యాయంగా ఆ దుర్మార్గుల చేతులకు చిక్కి విదేశాలకు అక్రమంగా రవాణా అవుతుంటే వారి జీవితాలు ఆ నరకకూపాల్లో మగ్గిపోవాల్సిందే, లేదంటే ఆత్మహత్య చేసుకుని చావాల్సిందే.
మానవుల అక్రమ రవాణా, అమ్మాయిల అక్రమ రవాణా ఎక్కడో ఉత్తరాదినే ఎక్కువగా ఉందని మీరనుకుంటే పొరపాటే. ఆ సేతు హిమాచలం ఇది పాతుకుపోయిన వ్యవస్థ. ఏటా 40,000కు తగ్గకుండా అమ్మాయిలు, చిన్నారులను ఈ దుర్మార్గులు అక్రమంగా రవాణా చేస్తున్నారు. అంటే ప్రతి పావుగంటకు ఒక్కరు ఈ దుర్మార్గుల బారిన పడుతున్నారు. మన దేశానికి డ్రగ్స్ సమస్య కన్నా, అవినీతి కన్నా పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉందా అంటే అది మానవుల అక్రమ రవాణాయే. ఎక్కడి వరకు ఎందుకు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఇప్పటి వరకు 953 హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1043 మందిని నిందితులుగా అరెస్ట్ చేశారు. అంతేకాదు ఇప్పటి వరకు 1393 మందిని వారి బారి నుంచి రక్షించారు. వీరిలో 23 మంది మైనర్లు కూడా ఉన్నారు. వీళ్లందరిలో 95% పైగా ఉన్నది అమ్మాయిలే. ఇలా అక్రమ రవాణాలకు తెగబడుతున్న వారిలో 887 మంది మధ్యవర్తులను, 45 మంది దళారులను అరెస్ట్ చేశారు. 40 వ్యభిచార గృహాలను మూయించేశారు. ఇన్ని లెక్కలు విని అబ్బో మన పోలీస్ వ్యవస్థ, చట్టాలు అన్నీ సక్రమంగా పనిచేసేస్తున్నాయననుకుంటే మీరు పొరపడ్డట్టే. ఎందుకంటే ఇప్పటి వరకు గడిచిన 3 ఏళ్లలో శిక్షలు పడ్డవి ఎన్నో తెలుసా? అక్షరాలా 0. అవును, ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్కరికి కూడా ఈ కేసుల్లో శిక్షలు పడలేదు. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల్లో అరెస్టైన వాళ్ల వెనుక చాలా పెద్ద నెట్వర్కే ఉంటుంది. ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడే వాళ్లను కఠినంగా శిక్షించాలని ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ 1956 చెబుతోంది. నిజానికి ఆ చట్టం వచ్చి 60 ఏళ్లు దాటినా ఇప్పటికీ మనుషుల అక్రమ రవాణా నానాటికి పెరుగుతోందే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. పోలీసులు ఇలాంటి దుర్మార్గులను అరెస్ట్ చేసినా వాళ్లు రిమాండ్ తర్వాత బెయిల్ మీద బయటకొచ్చి మళ్లీ అదే దందాలో కంటిన్యూ అవుతున్నారు. మళ్లీ దొరికితే మరోసారి రిమాండ్లో జైలుకెళ్లి బెయిల్ మీద బయటకొస్తున్నారు. నిజానికి ఇలాంటి కేసుల్లో అరెస్టుల వరకు వెళ్లేవి కూడా చాలా తక్కువే. చాలాసార్లు పోలీసు రైడ్లు జరిగినప్పుడు కీలక నిందితులు తప్పించుకు వెళ్లిపోతున్నారు. దొరికిన వాళ్లు కూడా నెల తిరిగేసరికి బెయిల్ మీద బయటకొచ్చేస్తున్నారు. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందా. వెల్కమ్ బ్యాక్. మనుషుల అక్రమ రవాణా అన్న మాట వింటేనే ఒళ్లు గగురు పొడుస్తోంది. ఈ సమస్యతో మీకు సంబంధం లేదని మీరు నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో మీరు బాధితులుగా మారే ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ఒకటైన హ్యూమన్ ట్రాఫికింగ్ మన దేశంలో నానాటికి పెచ్చరిల్లిపోతోంది. కాలేజీకెళ్లిన అమ్మాయి ఇంటికి తిరిగి రాని వైనం, ఇంటి బయట చిన్నారి హఠాత్తుగా మాయం, షాపింగ్కి వెళ్లిన మహిళ అదృశ్యం, ఆడుకోవటానికి వెళ్లిన అబ్బాయి అపహరణ. ఇలా రోజు ఎన్నో వార్తలు, ఎఫ్ఐఆర్లు, కేసులు. కానీ ఇలా కనిపించకుండా పోయేవారిలో తిరిగి దొరికేవాళ్లు దాదాపుగా 1-2% చెప్పాలి. మరి మిగిలిన వాళ్లంతా ఏమవుతున్నారు, ఎక్కడికి పోతున్నారు? కొన్ని స్వచ్ఛంద సంస్థల అంచనా ప్రకారం ప్రతి 8 నిమిషాలకు ఒకరు కనిపించకుండా పోతున్నారు. వీరిలో ఎక్కువ మంది అమ్మాయిలే. మిగిలిన వారిలో చిన్నారులు ఎక్కువగా ఉండగా పురుషులు కొద్ది శాతం మాత్రమే ఉంటున్నారు. అమ్మాయిల్లో ఎక్కువ మంది వ్యభిచార గృహాలలో లైంగిక బానిసలుగా మారుతున్నారు. మరికొందరు మసాజ్ సెంటర్లు, ఇతర అక్రమ వ్యాపారాలలో మగ్గిపోతున్నారు. చిన్నారులు వెట్టి చాకిరీలు చేస్తుంటే పెద్దవాళ్లు, పురుషులు అవయవాల అక్రమ వ్యాపారాలకు బలైపోతున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ ఏదో 1-2 దేశాలకు పరిమితమైన సమస్య కాదు. ప్రపంచంలోని 167 దేశాలలో మానవ అక్రమ రవాణా జరుగుతోంది. ఇందులో 140 దేశాల్లోనైతే బలవంతంగా నేరపూరిత రూపాలలో ఇది సాగుతోంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రస్తుతం ఈ వ్యాపారం విలువ 10 లక్షల కోట్లకు పైమాటే. ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2,10,00,000 మంది వరకు ఈ అక్రమ రవాణాకు గురై ఆధునిక బానిసత్వం నుంచి బయటకు రాలేక మగ్గిపోతున్నారు. వీరిలో దాదాపు 1,40,00,000 మంది శ్రమ దోపిడీలో భాగమైపోయారు. సూడాన్ వంటి ఆఫ్రికా దేశాలలో ఇలాంటి కట్టు బానిసత్వం ఎక్కువ. ఇక మరో 45 నుంచి 50 లక్షల మంది వ్యభిచారం, లైంగిక బానిసత్వంలో ఉన్నారు. మరో 20 లక్షల మంది గృహ నిర్బంధాలు, రాజ్యాధికార నిర్బంధాలలో సమిధల్లా మగ్గిపోతున్నారని ILO తేల్చి చెప్పింది.
ఇది కేవలం అంచనాలు మాత్రమే. వాస్తవంగా అంతకన్నా ఎక్కువ మందే ఆధునిక బానిస సంకెళ్లలో చిక్కుకుని ఉండొచ్చు. అంటే ఈ భూమి మీద ప్రతి 350 మందిలో ఒకరు బానిసగా బతుకు వెళ్లదీస్తున్నారన్నమాట. హ్యూమన్ ట్రాఫికింగ్ లో 12 నుంచి 14 ఏళ్ల వయసున్న వారిని బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సగటున ఒక్కో బానిస ఖరీదు $99. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 6,500 రూపాయలకు ఒక మనిషిని అమ్మేస్తున్నారు. నిజానికి ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. మసీదు కూల్చేస్తున్నారని మన మనోభావాలు దెబ్బతింటాయి. ఉగ్రదాడుల్లో ఒకరిద్దరు చచ్చిపోతే మనకి ఆగ్రహావేశాలు వస్తాయి. డ్రగ్స్ బారిన పడి యువతరం నిర్వీర్యమైపోతుంటే కడుపు రగిలిపోతుంది. కానీ ఆడపిల్లలు, మన చిన్నపిల్లలు పశువుల కన్నా హీనంగా అమ్ముడిపోయి అనంత నరకాన్ని అనుభవిస్తుంటే మాత్రం మనకెవరికీ ఏమీ తెలియదు, మనకేమీ అనిపించదు. హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఎక్కువ శాతం ఉండేది మైనర్లే. ఒకప్పుడు 4 ఏళ్ల పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాలు ఇప్పుడు కన్ను తెరవని పసికందుల్ని కూడా ఎత్తుకుపోయి బిచ్చగాళ్లుగా మార్చేస్తున్నారు. సిటీల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కనిపించే బిచ్చగాళ్ల చేతుల్లో ఆదమరిచి నిద్రించే పిల్లలంతా ఎక్కడ్నుంచో అక్రమంగా దొంగిలించిన వాళ్లే. వాళ్లకు నెలలు నిండకుండానే మత్తుమందులతో నిద్రపుచ్చి వాళ్లను చూపించి అడుక్కుని కోట్లు సంపాదించే ముఠాలు కోకొల్లలు. మొత్తంగా అక్రమ రవాణాకు గురవుతున్న వారిలో 26% మైనర్లే. వీరంతా బార్లు, రెస్టారెంట్లు, మసాజ్ సెంటర్లు, నిర్మాణ రంగం, వ్యవసాయ రంగాల్లో వెట్టి చాకిరీలు చేస్తుంటే అమ్మాయిలంతా వ్యభిచార గృహాలు, క్లబ్బులు, లైంగిక బానిసలుగా ఉన్నారు. మొత్తంగా ఇలా లైంగిక దోపిడీకి గురయ్యే వారిలో మగవాళ్లు, బాలురు కూడా 2% ఉన్నారు. పురుషుల్లో ఎక్కువ మంది అవయవాల మార్పిడి వ్యాపారాల్లో బానిసలుగా మిగిలిపోతున్నారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా 2.5 లక్షల కోట్ల రూపాయల అక్రమ అవయవాల అమ్మకాల వ్యాపారం జరుగుతోంది. వీటితో పాటు మాదక ద్రవ్యాలు, ఆయుధాల తరలింపు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల కోసం కూడా వీరిని వినియోగించుకుంటున్నారు. తన ఇష్టానికి వ్యతిరేకంగా ఆ రకంగా తయారవటానికి అనేక రకాలైన ఇబ్బందులకు గురిచేసి ప్రతిబంధనలో పెట్టి ఆ అమ్మాయికి అంటే కాల్చడం ద్వారా, ఆకలితో ఉంచడం ద్వారా ఆ అమ్మాయిని చాలా ఒత్తిడి తన మీద తెచ్చి తను ఏ పని చెప్పితే ఆ పని చేసే విధంగా తయారు చేసి అక్రమ రవాణాకి గురి అయిన ఆ స్త్రీ వాళ్ళ ఇష్టానుసారంగా క్లబ్బుల్లో కానీ పర్యాటక రంగాల్లో ఎక్కడైనా వాళ్ళు అంటే ఏ రకంగా ఉపయోగించుకునే విధంగా వాళ్ళు తయారు చేయడం జరుగుతుందండి. అంతేకాకుండా పిల్లల్ని మనం చూస్తూ ఉన్నాం అవయవాల అవసరం కోసం, తర్వాత వ్యాచక వృత్తి కోసం. అలానే కొంతమందిలో మూఢ నమ్మకాలు ఉంటాయి. అంటే ఒక పెద్ద వయసు అయిన తరువాత ఒక చిన్న పిల్లలతో గనక సెక్స్ లో పాల్గొంటే వాళ్ళు ఇంకా చాలా సమర్థవంతంగా ఉంటారు అనే ఒక అపోహ వలన కూడా ఆడపిల్లల్ని ఎక్కువగా ఎత్తుకుపోవడం జరుగుతుంది. ఇదేదో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో జరిగే వ్యవహారమని లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇందులో చాలా భాగం మన దేశంలోనూ జరుగుతోంది. ఏటా 40,000 మందికి పైగా ఇలా అక్రమంగా రవాణాకు బలైపోతున్నారు. ముఖ్యంగా మహిళల అక్రమ రవాణాలో జాతీయ సగటు కన్నా 2 తెలుగు రాష్ట్రాల సగటు ఎక్కువగా ఉంది. అమ్మాయిల ఆర్థిక పరిస్థితులు, అమాయకత్వం, అవసరాలు ఇలా అన్నింటినీ క్యాష్ చేసుకుంటూ వారిని బలవంతంగా నరక కూపంలోకి నెట్టేస్తున్నారు. దేశంలో ప్రతి 46 నిమిషాలకు ఓ అబల అక్రమ రవాణాకు చిక్కుతోందంటే పరిస్థితి అర్థమవుతుంది. 2 తెలుగు రాష్ట్రాలలో కడప, కర్నూలు, అనంతపురం, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఎక్కువ మంది అమ్మాయిలు మాయమైపోతున్నారని సర్వేలు, స్వచ్ఛంద సంస్థలు గగ్గోలు పెడుతున్నా పాలకులకు మాత్రం చీమ కుట్టినట్టయినా లేదు. అవును, అలా బలైపోతోంది బడుగు జీవుల పిల్లలే కాని తమ బిడ్డలు కాదుగా. అందుకే ఈ నిర్లిప్తత, నిర్లక్ష్యం. ఇలా మిస్ అవుతున్న అమ్మాయిల తర్వాతి కేర్ ఆఫ్ అడ్రస్సులు రెడ్ లైట్ ఏరియాలే అన్న సంగతి మన ఖాకీలకు తెలుసు. అయినా సరే కేసులు రాసుకుని నోరు మూసుకుని ఉంటారే తప్ప ఒక్కరూ వాళ్ల గోడు పట్టించుకోరు. ఏటా 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారు. గడిచిన దశాబ్ద కాలంలో మొత్తం 1,80,000 మంది అమ్మాయిలు ట్రాఫికింగు బలైపోయి జీవోత్సవాలుగా బతుకుతున్నారని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏటా 30,000 మంది అమ్మాయిలు విదేశాలకు, స్వదేశీ వేశ్యా గృహాలకు అమ్ముడుపోతున్నారు. వీళ్లందరి శరీరాల మీద ఏటా 1,00,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా ఈ దారుణాలు ఏ పాలకుల గుండెల్నీ చేరవు. ఎందుకంటే ఈ దారుణ మారణ హోమంలో సమిధలయ్యేది వారి పిల్లలు కాదు కదా.
ఒక్క చట్టాలను కఠినతరం చేసినా మన ఆడపిల్లల బతుకులు బాగుపడతాయా అంటే అనుమానమే. వెల్కమ్ బ్యాక్. మానవుల అక్రమ రవాణాను మనం అడ్డుకోలేమా? అంతర్జాతీయంగా అగ్రరాజ్యాలుగా ఎదుగుతూ రాకెట్లతో రోదసీనే ఏలుతున్న ఈ రోజుల్లో సాటి మనుషుల్ని, మన ఆడబిడ్డల్ని ఈ అరాచకాల నుంచి కాపాడుకోలేమా? ఈ అరాచకాలను అడ్డుకునేందుకు అర్ధ శతాబ్ది కిందటే చట్టాలు చేసినా ఈ మహమ్మారిని ఎందుకు రూపుమాపలేకపోయాం? ఈ బానిస సంకెళ్ల నుంచి మనకు విముక్తి ఎప్పుడు? డబ్బు 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 కేవలం ధనార్జనే మార్గంగా నేర ప్రవృత్తిలో అడుగులేస్తున్న వారికి పెట్టుబడి లేకుండా కోట్లు సంపాదించే వ్యాపారంగా కనిపించేది మానవుల అక్రమ రవాణాయే. మాటు వేసి కిడ్నాప్ చేసి పిల్లల్ని, అమ్మాయిల్ని అమ్మేసి సొమ్ము చేసుకోవటం వారికి అత్యంత సులువుగా డబ్బు సంపాదించే రాజమార్గంగా మారిపోయింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ముఠాలు ఈ బాటలో అడుగులేస్తున్నాయి. ఇక కొందరు ఏకంగా అమ్మాయిల ఆర్థిక సమస్యల్ని, పేదరికాన్ని ఆసరా చేసుకుని వారికి మంచి ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి అన్యాయంగా అమ్మేస్తున్న సందర్భాలు కోకొల్లలు. మన దేశంలో పేదరికం, కరవు, కరాల నృత్యం చేసే బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, అసోం, ఒడిషా వంటి రాష్ట్రాలలో ఇలా అమ్మాయిల్ని మభ్యపెట్టి అక్రమంగా విదేశాలకు తరలించే ముఠాలెక్కువ. ఇందుకు తెలుగు రాష్ట్రాలు కూడా మినహాయింపేం కాదు. 2 రాష్ట్రాలలోనూ వెనుకబడ్డ జిల్లాల్లో అమ్మాయిలకు, చిన్నపిల్లలకు విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామని అక్కడ వారిని లైంగిక బానిసలుగా అమ్మేసిన సందర్భాలు అనేకం. అధికారిక లెక్కల ప్రకారమే 2016లో మన దేశంలో 20,000 మంది మహిళలు, బాలలు అక్రమ రవాణాకు గురయ్యారని తెలుస్తోంది. నిజానికి ఈ సంఖ్య ఇంతకు రెట్టింపు ఉంటుంది. ఎందుకంటే ఏటా లక్షల సంఖ్యలో పిల్లలు తప్పిపోతున్నారు. వారిలో ఇప్పటికీ సగం మంది జాడ తెలియదు. ఇలా కనిపించకుండా పోయిన వాళ్లలో కొద్ది మంది మాత్రమే వెనక్కి తిరిగి వస్తున్నారు. మిగిలిన వారిలో కొందరు రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో అడుక్కుంటూ బతుకుతున్నారు. కానీ మిగిలిన వారంతా అక్రమ రవాణాకు బలై బతికుండగానే ప్రత్యక్ష నరకానికి గురవుతున్నారు. కానీ మన దేశంలో నమోదయ్యే మిస్సింగ్ కేసులన్నీ పరిష్కరించేంత పోలీస్ వ్యవస్థ లేదనే చెప్పాలి. ఉన్న పోలీసుల్లో సగం మంది బందోబస్తులకే పరిమితమవుతుంటే ఇక తప్పిపోయిన వారి గురించి వెతికేదెవరు? ఈ నిర్లిప్తతే హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాలకు వరంగా మారింది. నిజానికి దక్షిణాసియాలో చైనా తర్వాత మన దేశమే మానవ అక్రమ రవాణా కేంద్రంగా మారుతోంది. 2017 మే 9న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక లెక్కలు చూస్తుంటే ఇదే విషయం స్పష్టమవుతోంది. ఆ నివేదిక ప్రకారం అధికారికంగా 2016లో 20,000 మంది మహిళలు, బాలలు అక్రమ రవాణాకు గురయ్యారు. కానీ ఇది అంతకుముందు ఏడాది కన్నా 25% ఎక్కువ. 2015లో 15,448 మంది మహిళలు, బాలలు అక్రమ రవాణాకు బలికాగా 2016లో ఈ సంఖ్య 19,223 మందికి పెరిగింది. ఇలా ఎక్కువగా మానవుల అక్రమ రవాణాకు గురవుతున్న వారిలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో, రాజస్థాన్ 2వ స్థానంలోనూ ఉంది. ఇక 2 తెలుగు రాష్ట్రాలలోనూ ఇలా హ్యూమన్ ట్రాఫికింగ్ కి బలవుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోందన్న వాస్తవం వింటుంటేనే తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత 6 ఏళ్లలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మిస్సింగ్ కేసులు విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. ఒక్క రాజధానిలోనే కాదు, వరంగల్, కరీంనగర్ వంటి జిల్లాల్లో కూడా ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది. 2016 జూన్ చివరి నాటికి ఒక్క హైదరాబాదులోనే 6,491 మంది కనిపించకుండా పోయారు. వీరిలో చిన్నారులు, అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. వాస్తవానికి 2015లో నమోదైన మిస్సింగ్ కేసులతో పోలిస్తే ఇది 8% ఎక్కువ. 2014 కేసులతో పోలిస్తే 19% ఎక్కువ. ఇలా ఏటేటా తగ్గుతూ రావాల్సిన లెక్కలు పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఏపీలో కూడా ఇలాంటి దారుణమైన పరిస్థితులే నెలకొన్నాయి. ఏపీలో విజయవాడ, విశాఖ వంటి నగరాలలో ఇలాంటి ముఠాలు దశాబ్దాలుగా పాతుకుపోయాయి. అమ్మాయిలకు మంచి ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేసి ముంబై, గోవా రెడ్ లైట్ ఏరియాలకు బలవంతంగా అమ్మేస్తున్న వాళ్లు కోకొల్లలు. మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాలలోనూ భయంకరమైన సమస్యగా హ్యూమన్ ట్రాఫికింగ్ మారిపోయింది.
మానవ అక్రమ రవాణా అంతిమ లక్ష్యం పెద్ద ఎత్తున డబ్బు సంపాదించడమే. కొన్నిసార్లు కాసులకు కక్కుర్తిపడి కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగు పొరుగు వాళ్లు, స్నేహితులు కూడా అమ్మాయిల్ని, పిల్లల్ని ఈ ముఠాలకు అమ్మేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ దుర్మార్గాలను అడ్డుకోవటానికి ఐక్యరాజ్య సమితి నడుం బిగించింది. 2014 నుంచి ప్రతి ఏటా జూలై 30వ తేదీని ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినంగా నిర్వహిస్తూ వస్తోంది. గడిచిన 3 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ ట్రాఫికింగ్ను అరికట్టడానికి ప్రజల్లో, సమాజంలో చైతన్యం తెచ్చేందుకు విస్తృతంగా ప్రయత్నం చేస్తోంది. మానవుల అక్రమ రవాణా అనేది ప్రపంచంలోనే అత్యంత హేయపూరితమైన అక్రమ వ్యాపారమని ప్రచారం చేస్తూ వస్తోంది. దేశంలో ఎక్కువగానే ఉంది. ఎందుకంటే చాలా కేసులు పోలీసుల వరకు రావటం జరగదు. ఎందుకంటే ఇది తల్లిదండ్రులు పిల్లల్ని ఒక అక్రమ సంపాదన అయినప్పుడు అమ్మేసుకుంటాం కూడా జరుగుతుంది. కాబట్టి చాలా విషయాల్లో మనకి పెద్దవాళ్ల ప్రమేయం కూడా ఉంది. అందుకని తెలియట్లేదు మనకి. అందుకని చెప్పి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలంటే కొన్ని పోలీస్ స్టేషన్ వరకు కూడా ప్రభుత్వం వరకు రావట్లేదు. కోర్టులకు తీసుకెళ్ళడానికి పోలీసులకు కూడా అటువంటి అవకాశం కూడా లేదనమాట. కానీ నిజంగా నేను అనుకుంటున్నాను క్షేత్రస్థాయిలో చాలా ఎక్కువ ఉందనే అనుకుంటాను. ఒక స్థలం నుంచి ఎక్కువ మంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు ఒక చోట నుంచి అనుకున్నప్పుడు, ఒక ఊరు నుంచి కానీ ఒక చిన్న సమాజం నుంచి కానీ అక్కడ సీరియస్గా ఏం జరుగుతోందని చెప్పి తెలుసుకోవాల్సినటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా యాక్టివ్గా ఉన్నప్పుడు వాళ్ళు తెలుసుకుని పట్టుకోగలుగుతారు. వాళ్ళు ఒకసారి పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది ఎలా వ్యవస్థీకృతమైంది, ఈ పిల్లలందరికీ ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు మనం అకౌంటబిలిటీ లేకుండా ఉంది, ఇన్ని మిస్సింగ్ కేసులు ఇలా మనం వదిలేస్తున్నాం కనుక కొంచెం రీసెర్చ్ చేసినట్టయితే మనకి సోర్స్ దొరుకుతుంది. ఒకసారి ఏ రకంగా ఇందులో ఎంతమంది ఇటువంటి నేర ప్రవృత్తి కలిగి ఉన్నారని చెప్పి దొరుకుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ దుర్వ్యవస్థను అడ్డుకోవటానికి ప్రోత్సాహమున్నా, అదే స్థాయిలో స్వచ్ఛంద సంస్థలకు నిధులు అందుతున్నా కాలంతో పాటు చట్టాల్లో విధించే శిక్షల్లో మార్పు రాకపోవడంతో ఈ వ్యవస్థ మరింత పాతుకుపోతోంది. ఎక్కడి వరకో ఎందుకు, అంతర్జాతీయంగా బాలకార్మిక వ్యవస్థను రద్దు చేసిన తర్వాత ఆ ఒప్పందాన్ని మన దేశంలో అమలు చేయటానికి దాదాపు 2 దశాబ్దాలు పట్టింది. అంటే ఈ ఒక్క విషయంలోనే ఇంత అలసత్వం ప్రదర్శిస్తున్న పాలకులు ఈ కనిపించని వాళ్ల పట్ల ఏమాత్రం ఆందోళన చెందటం లేదు. ఎప్పుడో 1956లో చేసిన ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ను ఇప్పటికీ వాడుతున్నాం తప్ప ఇందులో నిందితులకు కఠినమైన శిక్షలు మాత్రం పడేలా చట్టాల్ని మార్పు చేయలేదు. అంతర్జాతీయంగా అంగీకారమైన బాలకార్మిక చట్టాన్ని తీసుకురావటానికే మనకు 20 ఏళ్లు పడితే ఆల్రెడీ ఉన్న చట్టాన్ని మార్చటానికి మరో 100 ఏళ్లు పడుతుంది. అప్పటిలోగా దేశంలో లక్షల మంది చిట్టి చెల్లెళ్లు, చిన్నారి తమ్ముళ్లు ఈ మానవ అక్రమ రవాణా కోరలకు చిక్కుకోవాల్సిందే. ఇక అడపాదడపా పోలీసులు ఇలాంటి బాధితుల్ని పట్టుకుంటున్నా తిరిగి వారిని తల్లిదండ్రుల దగ్గరకు నేరుగా చేర్చడానికి కూడా చట్టాలు అంగీకరించవు. కోర్టు పర్మిషన్ ఇస్తే కానీ పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఆ ఆర్డర్లు వచ్చేలోగా కీచక ముఠాలు కాసులిచ్చి వాళ్లను మళ్లీ పట్టుకుపోతున్నాయి. అంతేకాల నుంచి బయటకొచ్చిన మహిళల్ని సమాజం కూడా చిన్నచూపు చూస్తూ ఉండడంతో చాలా మంది అవకాశమున్నా కుటుంబ పరువు పోతుందన్న భావనలో ఆ నరకం నుంచి బయటకు రావటానికి కూడా ధైర్యం చేయటం లేదు. మహిళల పట్ల మృగాళ్ల దృక్పథం మారనంత వరకు, ఉపాధి కోసం దూరతీరాలకు వెళ్లాల్సిన అవసరం తప్పనంత వరకు, బాధిత మహిళల్ని సమాజం అక్కున చేర్చుకోనంత వరకు, చట్టాలను కఠినతరం చేయనంత వరకు ఈ వ్యవస్థలో మార్పు రాదు. చంద్రుడి మీదకు రాకెట్లు పంపటానికి ప్లాన్లు వేసుకుంటున్న మనం మన ఇంటి ఆడపిల్లను రక్షించుకునే వ్యవస్థను మాత్రం రూపొందించుకోలేకపోతున్నాం. మన కూతుళ్లను, అక్కలను, చెల్లెళ్లను కాపాడుకోలేని వ్యవస్థలో ఉన్నందుకు నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.